సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక ఎవరైనా ప్రభుత్వం నడిపేవాళ్లు తమ వద్దకే వస్తారని ఎంఐఎం నాయకులు అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా అలాగే వెళుతున్నారని మండిపడ్డారు. 15% ఓట్లు ఉండేవారి దమ్ము నాకడం ఎందుకు? నాంపల్లి బీజేపీ కార్యాలయానికి వచ్చి దుమ్ము నాకితే 80% ఓట్లు వేయిస్తామంటూ ఎద్దేవా చేశారు ధర్మపురి అరవింద్. వాడేమో వస్తాడు, ఏమేమోడో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినోడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో. ఆదివారం రా, దగ్గరుండి ఓట్లు వేపిస్తాం.